ధనిక రాష్ట్రం ఇదే శాసనసభ మండలిలో డిస్కషన్ పాయింట్. ధనిక రాష్ట్రమైతే కేంద్రం నుంచి నిధులు ఎందుకు అడగాలంటూ శాసనసభలో బీజేపీ సభ్యుడు లక్ష్మణ్ అడిగిన ప్రశ్నపై రియాక్ట్ అయ్యారు ఈటెల. ఇక ఇదే ఇష్యూపై మండలిలో క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్. తాను గతంలో అన్నట్లుగా తెలంగాణ ముమ్మాటికి ధనిక రాష్ట్రమేనన్నారు. ఆర్థిక సాయం అనే అంశం వచ్చినప్పుడు మరి ఈ 14th ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు మేరకు అంటే ఒక రాజ్యాంగ హోదా ఉన్నటువంటి ఈ ఆర్థిక సంస్థ ఇచ్చినటువంటి నివేదికల ప్రకారంగా చూసినట్టయితే తెలంగాణ ఈ సపోజ్ టు బి ఎ సర్ప్లస్ బడ్జెట్ స్టేట్. ముఖ్యమంత్రి గారు మొన్న సభలో కూడా చెప్పారు, చాలా గర్వంగా చెప్పారు, ఎస్ మన దేశంలో గుజరాత్ తర్వాత ఏదైనా రాష్ట్రం సర్ప్లస్ బడ్జెట్తో ఉన్నదంటే అది ఒక తెలంగాణ మాత్రమే అని చెప్పి గర్వంగా చెప్పారు. 14th ఫైనాన్స్ కమిషన్ కూడా సర్ప్లస్ బడ్జెట్ అని చెప్పింది తప్పితే ధనిక రాష్ట్రం అని చెప్పి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒక అడుగు ముందుకేసి తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పారు. వారు తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమైనప్పుడు ఏ విధంగా మనము కేంద్రం ద్వారా ప్రత్యేక ఆర్థిక సాయం ఆశించడము ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను మీ ద్వారా నేను ఆర్థిక మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అన్న మాట ఏంటంటే, మేము గతంలో చాలాసార్లు చెప్పినాము, తెలంగాణ వెనకబడ్డ ప్రాంతం కాదు, వెనక పడేయబడ్డ ప్రాంతం. తెలంగాణ ఉద్యమ సందర్భంలో 14 సంవత్సరాలుగా తెలంగాణ వెనకబడ్డదే తప్ప వెనకబడేది తప్ప వెనకబడ్డది కాదని చెప్పినాము. అది నిజమని నిరూపణమైంది. 14 ఆర్థిక సంఘం ఎండార్ చేసేదని మాత్రమే చెప్పినారు అధ్యక్ష. ఆ కోణంలో చెప్పినారు తప్ప ముఖ్యమంత్రి గారు మాది రిచెస్ట్ స్టేట్ అని నేను చెప్పలేదు అధ్యక్ష. పెట్టిన 1,15,000 కోట్లలో 99,000 crores అధ్యక్ష. నేను గర్వంగా సంతోషంగా చెప్తా ఉన్నా. 99,000 కోట్లు మన ఎస్ఓఆర్ఏ ఉంటుంది శ్రీనివాస్ గారు, స్టేట్ ఓన్ రెవెన్యూ. దిస్ ఈజ్ నేను పక్కా చెప్తున్నా అధ్యక్ష, 99,000 crores తెలంగాణ యొక్క ఎస్ఓఆర్ ఉన్నది. నేను గర్వపడుతున్నా, సంతోషపడుతున్నా. ఆంధ్ర దోపిడీ నుంచి విముక్తి అయితే మనం ధనమైన రాష్ట్రం అని చెప్పిన నేను, అది నిజమైంది. నేను చెప్పలేయ్యాల, ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పింది. బట్ తెలంగాణ ఇస్ ద సర్ప్లస్ స్టేట్ టుడే. 15 సంవత్సరాలు మనం అందరం కూడా ఏదైతే వాదించినామో అది నిజమని రుజువైంది. డెఫినెట్గా మనం